హాయ్ అండి అందరికీ. ఈరోజు నాకు లాస్ట్ సెట్ ఎగ్జామ్ ఉందండి. మార్నింగ్ లేచా, పనంతా కంప్లీట్ చేసేసా, వంట కూడా చేసేసానండి పిల్లలకి. నేను వచ్చేసరికి లేట్ అవుతుంది. నాకు ఎగ్జామ్ 12:30 to 2 వరకు ఉందండి ఎగ్జామ్. మా పిల్లలు డే అంతా ఎలా ఉంటారో తెలియదు. నేను వచ్చేసరికి బాగా కొట్టుకుంటారు కావచ్చు. మా పొట్టిదైతే నాతోనే వస్తానని గొడవ చేస్తూ ఉందండి. నాకు ఎగ్జామ్కి టైం అవుతుందండి. ఒక సైడ్ ఎగ్జామ్కి అయితే టైం అవుతుందండి. ఫాస్ట్గా రెడీ అవ్వాలి. నా స్నానం అయితే అయిపోయిందండి. ఎంత తొందరగా లేచినా లేటే అయిందండి నాకు లాస్ట్ వరకు. ఫేస్కి పెద్దగా ఏ క్రీమ్లు యూజ్ చేయనండి నేను. ఏదో చిన్నగా ఇది పాండ్స్ బీబీ క్రీమ్ పెట్టుకుంటున్నానండి. ఆ తర్వాత లైట్గా పౌడర్ పెట్టుకుంటానండి. ఇంతేనండి నా మేకప్. మా పొట్టేది చూడండి ఎలా చేస్తుందో. ఎప్పుడు ఏదో ఒకటి తీట పని చేస్తూనే ఉంటుందండి. ఇంట్లో సతాయిస్తూ ఉంటుంది నన్ను ఎప్పుడు. మా బాబు కంటే ఎక్కువ దెబ్బలు పడేది నా చేతిలో మా పొట్టేనండి. రోజులో ఒక్కసారైనా దెబ్బలు పడుతుందండి నా చేతిలో. దెబ్బలు పడితేనే సైలెంట్గా ఉంటుందండి ఈమె. ఇంట్లో చిన్నోళ్ళే బాగా అల్లరి చేస్తూ ఉంటారు కదండి. మొత్తానికైతే నేనైతే రెడీ అయిపోయానండి. నేను టైం అవుతుందని టెన్షన్ పడతా ఉంటే మా పొట్టిదైతే బాగా జోకులు చేస్తుందండి ఇంట్లో. జుట్టేసుకుందామంటే హెయిర్ ఇంకా ఆరలేదండి నాది. టైం లేదు కదండి ఎగ్జామ్కి. జుట్టు ఆరేంతలోపు అన్నమైనా తినేద్దామని అన్నం తింటున్నానండి. నేను అన్నం తినేటప్పుడే మా పాపని చూడండి ఎలా అడుగుతుందో. నాకు కూడా ఆకలి అవుతుంది మమ్మీ అన్నం పెట్టుమని. నేనైతే అన్నం తినేసానండి. నా జుట్టు అయితే ఇంకా పచ్చిగానే ఉందండి. కానీ ఎగ్జామ్కి టైం అవుతుంది కదా, ఎట్లో అట్లా వేసుకొని వెళ్ళాలండి. నాకు ఇట్లా చిన్న క్లిప్ పెట్టుకోవడం అలవాటు అండి. నాకు చాలా ఇష్టం ఇట్లా బనానా క్లిప్ పెట్టుకోవడం. ఫైనలీ నేనైతే రెడీ అయిపోయానండి. హాల్ టికెట్ నిన్న ఎక్కడో పెట్టి మర్చిపోయినట్టున్నా నేను. నా హాల్ టికెట్ అయితే దొరకట్లేదండి. ఇంట్లో వెతుకుతా ఉన్నా, ఏడ వెతికినా దొరకట్లే. ఏం టెన్షన్ అండి ఇది. ఒక సైడ్ హాల్ టికెట్ దొరకట్లే, ఇంకో సైడ్ ఏమో ఎగ్జామ్కి టైం అవుతా ఉంది. నిన్న ఇక్కడే బుక్లో పెట్టినట్టు గుర్తుందండి, కానీ దొరకట్లే నాకు టైంకి. మా పిల్లల్ని చూడండి అంటే ఎవరు వెతకట్లేదండి. నేనే పెట్టాను కాబట్టి నేనే వెతుకోవాలండి, తప్పదు ఇక. ఎంత కేర్లెస్ చూడండి. నాకు ఎగ్జామ్ ఇవ్వాలే పెట్టుకొని హాల్ టికెట్ కూడా ఇవ్వాలే వెతుకుంటున్నా నేను. ఇంట్లో ఆడవాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి కదండి. అది ఎక్కడ పెట్టినో నాకు గుర్తు రావట్లేదు. ఎగ్జామ్ అనేసరికి హాల్ టికెట్ గుర్తొచ్చిందండి నాకు ఇప్పుడు. మా పిల్లల్ని అయితే వెతుకుమని చెప్తున్నానండి. నేను కూడా చూస్తున్నా ఎక్కడ పెట్టాను. నిన్న ఇక్కడెక్కడో పెట్టినట్టు గుర్తుందండి, నాకు గుర్తు రావట్లేదు. టెన్షన్ అవుతుందండి నాకు. హాల్ టికెట్ అయితే దొరకట్లేదు. ఫైనల్లీ మా పాపకు దొరికిందండి. వచ్చి ఇస్తుంది హాల్ టికెట్ మమ్మీ అని. మొత్తానికి నా హాల్ టికెట్ అయితే దొరికిందండి. అబ్బా హ్యాపీ. ఎగ్జామ్కి అయితే వెళ్తున్నానండి. మీరు కూడా నాలాగా ఈరోజు లాస్ట్ సెట్ ఎగ్జామ్ ఎంతమంది రాస్తున్నారో నాకు కామెంట్ చేయండి. ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. మంచి మార్క్స్తో మంచి కాలేజ్లో సీట్ రావాలని కోరుకుంటున్నా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీలాగే నాకు కూడా మంచి కాలేజ్లో సీట్ రావాలని కోరుకోండి. దేవుని దయ వల్ల నా హాల్ టికెట్ అయితే దొరికిందండి టైంలో. లేకుంటే టైం అయిపోదు, నేను వెళ్ళకపోదు ఎగ్జామ్కి. మా పాప బాగా అల్లరి చేస్తానని అంటుంటా కానీ మా పాపనే వచ్చి ఇచ్చిందండి. మా పాప కూడా వస్తా అని ఎలా నిల్చుందో చూడండి. ఎండలో వద్దంటే వినట్లేదండి. నేను కూడా వస్తా మమ్మీ ఎగ్జామ్ సెంటర్ వరకు అని అంటుందండి నాతోని. ఎగ్జామ్ సెంటర్కి అయితే బయలుదేరుతున్నామండి మేము. మా పొట్టిదాన్ని చూడండి ఎలా తిరుగుతుందో. నేను ఎక్కడికైనా వెళ్దామంటే నాకంటే ముందు రెడీ అయి ఉంటుందండి బయట. నేను ఎక్కడికి వెళ్ళినా వదలదండి నన్ను. నాకంటే ముందే రెడీ అయ్యి నేను కూడా వస్తాను మమ్మీ అని బాగా గొడవ చేస్తుందండి ఈమె. బయటికి వెళ్ళాలంటేనే భయంగా ఉందండి. ఎండ అయితే విపరీతంగా ఉందండి. ఈ ఎండలు ఎప్పుడు తగ్గుతాయో ఏమో, చాలా కష్టంగా గడుస్తుందండి సమ్మర్.
మా పాపని వద్దన్నా వచ్చిందండి ఎండలో మాతోని. ఫైనల్గా ఎగ్జామ్ సెంటర్కి అయితే చేరుకున్నామండి. హాల్ టికెట్ నెంబర్ అయితే చూసుకోవాలండి, బయట పెట్టినట్టున్నారు వీళ్ళు బోర్డు. ఏ హాల్లో చూసుకోవాలండి. నాదైతే కింద గ్రౌండ్ ఫ్లోరే పడిందండి. ఇది సిబిటి ఎగ్జామ్ అండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. బబ్లింగ్ చేయడం కంటే ఈ టైప్ ఎగ్జామే బెటర్ అనిపిస్తుందండి. ఎంతమందికి ఇలా అనిపిస్తుంది కామెంట్ చేయండి నాకు. మళ్ళీ రీచెక్ చేసుకొని అయితే వెళ్తున్నానండి నేను హాల్ టికెట్ నెంబర్. ఫైనలీ నా ఎగ్జామ్ అయితే అయిపోయిందండి, ఇంటికైతే వచ్చేసా. నేనైతే ఎగ్జామ్ బాగానే రాశానని అనుకుంటున్నా, రిజల్ట్ వచ్చినప్పుడు తెలుస్తుందండి ఎగ్జామ్ ఎలా రాశానో. మా పిల్లలు ఏం చేస్తురో ఏమో ఇంట్లోనండి, కొట్టుకుంటురో ఏమో, ఏమైనా తిన్నారో లేదోనండి వీళ్ళు. ఎగ్జామ్కి వెళ్ళి అలసిపోయానండి, ఎగ్జామ్ రాసినందుకు కాదు, బయట ఎండలో వెళ్ళినందుకు. బయట కంటే ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉందండి. కూల్ వాటర్ తాగుతూ ఉంటే ఎంత హాయిగా అనిపిస్తుందోనండి. ఓకే అండి, ఇవాళ బ్లాగ్ ఇది. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. బాయ్.